Hi guys, my name is Kondalra Komara, snake rescuer, Tatituru village, Bhimili Mandalam, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. తెలుగులో ఈ పాముని పసరిక పాము అంటారండి. ఇంగ్లీష్లో గ్రీన్ కీల్ బ్యాక్ స్నేక్ అంటారు, గ్రీన్ వైన్ స్నేక్ అంటారు. ఈ పాము చెట్టు పైన ఉన్నదండి. ఒక స్కూల్లో, జడ్పిహెచ్ స్కూల్లో తాటితూరు చెట్టు పైన ఉన్నదనిసి నాకు కాల్ చేస్తే వెళ్ళి పట్టాను. ఈ పాముకి విషం ఉండదండి. ఇది నాన్ వినమస్, అసలు పాయిజన్ ఉండదు. ప్రజలకు తెలియక ఇది కూడా విషపాము అని చెప్పేసి కొట్టి చంపేస్తున్నారు. ఈ పాములు ఎవరు చంపకూడదండి. చెట్ల మీద చిన్న చిన్న పురుగులు వేరుకొని తింటుందండి ఈ పాము. పసరిక పాము తెలుగులో. స్కూల్లో చెట్టు పైన ఉన్నది, మనం పట్టాము. చూడండి నోరు ఎలా చాపుతుందో. ఈ పాములు ఎవరికి కనబడినా సరే పక్కంట వెళ్ళిపోయింది. అస్సలు కొట్టడానికి ట్రై చేయకండి. ఒకవేళ నాలాంటి మనుషులకి కాల్ చేస్తే వచ్చి పట్టి తీసుకొని వెళ్ళిపోయి సురక్షితమైన ప్రాంతానికి తరలించేస్తాము. పాముల్ని ఎందుకు చంపొద్దు అంటున్నానంటే, ఒకప్పుడు రైనోజర్స్ అండ్ రాక్షస బల్లులు ఉండేవి అని మన తాతలు వాళ్ళు చెప్పేవారే తప్ప మనం ఎవరమీ చూడలేదు. అవి అలానే అంతరించిపోయాయి. అలాగే ఈ పాముల్ని కూడా మనం కొట్టేసామనుకోండి, అలాగే అంతరించిపోతాయి. రాబోయే తరానికి కనీసం మన పిల్లలకి చూపించలేము. అలాగా ఇవి కూడా కనుమరుగైపోతాయి. కాబట్టి దయచేసి పాముల్ని ఎవరు చంపకండి. చూడండి ఆ పాముని బాటిల్లోనే ఎలా పెడుతున్నానో, దాన్ని జాగ్రత్త పెట్టి తీసుకొని వెళ్తాను. చూడండి పసరిక పాము అంటారు. ఈ పాములు ఓన్లీ చెట్ల మీద తిరుగుతాయండి. చెట్ల మీద తిరుగుతాయి కాబట్టి ఎవరైనా నిలబడి ఉండేటప్పుడు సపోజు బుర్రపై నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, అమ్మో బుర్రపైనే పొడుస్తుంది అని మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఒక నమ్మకాన్ని పెట్టారు. ఇది బుర్ర మీద పొడిస్తే చచ్చిపోతారని అనేసి ఒక ఫేక్ న్యూస్, అపోహ మాత్రమే. ఇవి బుర్రపైన పొడవు, అసలు ఎక్కడ కూడా పొడవు. మనం పట్టుకుంటే ఆత్మరక్షణ కోసం మాత్రమే అవి పొడడానికి ట్రై చేస్తాయి తప్ప, కరవడానికి నోరు ఇప్పుతాయి తప్ప దీనికి విషం ఉండదండి. నాన్ వినమస్ స్నేక్ ఇది. చూడండి దీన్ని రిలీజ్ చేస్తాను. ఇప్పుడు రిలీజ్ చేసేస్తాను. ఆ డబ్బాలో నుంచి బయటికి తీసి రిలీజ్ చేసేస్తాను. చూడండి చూడండి అది ఎలా వస్తుందో. నిజంగా అది పొడిచే పాము అయితే నేను తీసేటప్పుడే నన్ను పొడడానికి ట్రై చేయాలి. దాన్ని స్మూత్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను కాబట్టి నన్ను కరవడానికి కూడా ట్రై చేయలేదు. చూడండి మనం చిన్నపిల్లల్ని ఎలా ముద్దాడుతామో అలాగ మంచిగా వాటిని మచ్చిక చేసుకోవాలి. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నదో. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఎవ్వరు పాములు చంపకండి. ఇటువంటివి కనబడితే నాలాంటి వ్యక్తులకి కాల్ చేయండి. 8341776550. చూడండి ఎంత ముద్దుగా ఉందో అది. ఓకే భయ్యా, अभी रिलीज कर रहे, सब लोग देखो देखो कैसे जा रहे, और रिलीज हो गया।
బచిగయా. థ్యాంక్ యూ, తూర్పు బాయ్. కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ 1972 యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి. కాబట్టి పాములను కొట్టినా, హింసించినా, చంపినా చట్టానికి శిక్షార్హులము అవుతాము.